సో టీజర్ ఎవరు రిలీజ్ చేశారు మీరు? టీజర్ అది సపరేట్ స్టోరీ, ప్రతిదీ ఒక అధ్యాయం. ఇప్పుడు దురంధర్ సినిమాలో ఉంటారు కదా, చాప్టర్ 1 చాప్టర్ 2 మొత్తం 20 చాప్టర్లు ఉంటుంది అనమాట. సో మా ఫ్రెండ్ పవన్ శ్రీరామ్ అని ఉంటాడు, తను చేయలే చాలా ఒక 60 ఫిల్మ్స్ దాకా చేసిండు. సో తనకి వైవార్ష అన్న, మాకు ముందు నుంచి వైవార్ష అన్న మా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ గుర్కా అనమాట, అక్కడి నుంచి చూస్తున్నారంట మమ్మల్ని. మా వాడికి చూపిస్తాడు అనమాట 2019 మా ఫ్రెండ్స్ అన్న చూడండి అంటే బాగా తీశారు అని. అప్పటి నుంచి మాకు ఒకటి ఉంది ఆయనతో కనెక్షన్. సో వెళ్తే ఆయన జస్ట్ జనరల్ గా చూసి ఏంది మీరు యూట్యూబ్ లో వేస్తారా అని అన్నారు. అన్న వేరే సోర్స్ లేదన్నా అది అంటే లేదు మీకు పిచ్చా, ఇది కరెక్ట్ కాదు, ఇది మీకు కష్టంగా అనిపిస్తుంది అబ్బా ఇందులో. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా రోజుకొక సిరీస్ వస్తుంది, అందులో మీరు కొట్టుకుపోతారు, అట్లాంటి వేరే వాళ్ళని రాంగ్ అని కాదు కానీ, బట్ యూ మేడ్ సంథింగ్ గుడ్, అది ఓటీటీకి వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేను నిహారిక గారితో నేను మాట్లాడతాను, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట అక్కడ. సో సడన్ గా ఏమైపోయిందంటే తను బిజీ అయిపోయాడు. తను మళ్ళీ మాకు మెసేజ్ చేశాడు, అరే నాకు కలవాలనే ఉందిరా, బట్ నాకు ఇట్లా ఫంక్షన్స్ ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి అన్నాక మాకు శ్రీనివాస్ గారి నెంబర్ వచ్చింది, బాలబొమ్మల శ్రీనివాస్ గారు. సో ఆయనతో ట్రావెల్ అయ్యాను. ఆయన ఉన్నది ఉంటే అవుతుంది, లేదంటే లేదు అని చెప్పేస్తారు. ఇది బాగుంది బట్ ట్రస్ట్ మీ అండ్ వెయిట్ అని అన్నారు. మేము వెయిట్ చేసినాం. సో ఫైనల్గా రిలీజ్ అయింది. అండ్ ఇంకా ఇది నేను ఇప్పుడు ప్రియదర్శి గారితో ఒక సినిమా చేస్తున్నా అన్నతో, అది ఇంకా టైటిల్ కూడా ఏం చెప్పలే, అనుపమ అన్న అని అంటారు. ఆయనకు చూపించినా కానీ లేదు మీకు పిచ్చా, చేయకండి అసలు, ఎందుకు చేస్తున్నారు, ఓటీటీకి వెళ్ళండి అంటే. ఇంతమంది ఉన్నారు బ్రో, మాకు అదృష్టం ఏదో చెప్పాలనంటే వీళ్ళ సైడ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, మా సైడ్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా ఏంటంటే మీరు వెళ్తారు, ముందుకు వెళ్తారు, ఇది వెళ్తుంది, మంచి ప్రాజెక్ట్ తీశారు అన్న పాజిటివిటీ ఉంది మా చుట్టూ. చాలా ఇంపార్టెంట్. పక్కన మనం లోపల సెల్ఫ్ ఇన్స్టింక్ట్ ఉంటే సరిపోదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు ఆ సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ అనేది లేకపోతే మనం ఏం చాలా కష్టం. కొన్ని టైమ్స్ లో డౌన్ అయిపోతుంటాం, అంటే ఇన్కమ్ సరిగ్గా టైంకి రాక డౌన్ అయిపోయినప్పుడు నాకు వీళ్ళ మాటలు గుర్తొస్తాయి అనమాట. చాలా మంది చాలా బెస్ట్ పీపుల్ ఉన్నారు మా చుట్టూ, వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పాలి.